వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారనుకుంటున్నాను. నేనైతే హైదరాబాద్‌లో జరుగుతున్న 37th బుక్ ఫెయిర్‌కైతే వచ్చేసాను. ఇక్కడ బోలెడు మంది ఆథర్స్‌ని కలిసాను. వాళ్ళతో చాలా మాట్లాడాను. ఇంకా బోలెడు బుక్స్ ఎక్స్‌ప్లోర్ చేశాను. ఆ విశేషాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉందండి. కోఆపరేట్ చేస్తారనుకుంటున్నాను. లెట్స్ వెల్కమ్ టు న్యూ వీడియో. లోపలికెళ్ళే ముందు ఒక్కసారి బయట ఎంట్రన్స్‌లో కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ ఒకసారి లుక్ చేసేద్దాము. ఇక్కడ బయట మంచి మంచి కలర్ఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. చిన్నవైతే 100 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు ఉన్నాయి. పెద్దవైతే 450 నుంచి 750 వరకు ఉన్నాయి. కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇండియన్ అవుట్ఫిట్ మీదకి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్. 200 100 का है, 100 ये ओके 150 का है, ओके ये 250 का है, ये 200, एक बड़ा वाला ये बड़ा वाला 450 का है, ये 750 का है। ठीक है ఇక్కడ ఇంకొన్ని బ్యాగ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంచుమించు సేమ్ రేట్స్తో కొంచెం కలర్ అండ్ డిజైన్స్ వేరియేషన్తో ఇక్కడ స్టాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బయట ఎంట్రన్స్ ముందే. నెక్స్ట్ చిన్న చిన్న డెకోర్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా 30 రూపీస్ నుంచి 250 300 ఆ రేంజ్ వరకు ఉన్నాయి. ఇంకా మన ఇంట్లో డైలీ యూసేజ్కి యూస్ చేసుకునే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ హోమ్ నీడ్స్ ఉన్నాయండి. బ్యాటరీతో కూడా యూజ్ అవుతాయి. అలాగే హెర్బల్ మెడిసిన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఎలాంటి హెల్త్ ఇష్యూస్తో ఈ మెడిసిన్స్ డీల్ చేస్తాయో ఇక్కడ క్లియర్గా రాసున్నాయండి. ఇంకా ఇక్కడ చూస్తే స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయండి. బయటే ఒక పెద్దవాడు కూర్చొని ఇక్కడ సెల్ చేస్తున్నారు. నన్ను చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇలా బయట స్టాల్లో కూర్చొని సెల్ చేయడం అన్నది. ఇంకా వీటన్నిటితో పాటు డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి ఎంట్రన్స్లోనే. ఈ ఫుడ్ స్టాల్స్ దగ్గర చక్కగా కూర్చొని తినే ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంకా ఈ బుక్ ఫెయిర్ వచ్చేసి డిసెంబర్ 29th వరకు ఉంటుందండి. ఎవ్రీడే 12 PM ఓపెన్ అయ్యి 8 PM క్లోజ్ అవుతుందండి. ఈ హాలిడే సీజన్లో చక్కగా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాల్సిన ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అండి. పిల్లలకైతే ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళడానికి దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ 10 రూపీస్ అండి. ఎంట్రీ గేట్ పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి. ఇంక ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్ళాక ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండి. ఇక్కడ ఈ క్రౌడ్ని అలాగే ఈ బుక్ స్టాల్స్ని చూసి చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అన్ని రకాల బుక్ స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అరౌండ్ 350 స్టాల్స్ ఉన్నాయి. నేను ఇక్కడ రావడం సెకండ్ టైం అండి. ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను. నేను వచ్చే ముందు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనండి దీనికి ఇంత క్రౌడ్ ఉంటుంది అనేసి. ఈ బుక్ ఫెయిర్కి రావడం మాత్రం నాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఎంతో మంది ఆథర్స్ని కలిసాను. డైరెక్ట్గా వాళ్ళ థాట్స్ని షేర్ చేసుకున్నాను. రియలీ ఫెల్ సో హ్యాపీ. ఇక్కడికి వచ్చే ముందు అనుకున్నాను చాలా బోర్ కొడుతుందేమో అని. కాదు, చాలా ప్లెజర్ని ఇచ్చిందని. ట్రస్ట్ మీ. మీకు బుక్స్ చదివే హ్యాబిట్ ఉన్నా లేకపోయినా ఒక్కసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అయితే కొన్ని కొత్త ఇన్వెన్షన్స్ కూడా చూసాను ఇక్కడ. స్టోరీ బాక్స్ అని దీని గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. Every in a box, you'll get a printout like this. Okay. If you press English here, you'll get stories, poems, interesting facts, puzzles. Okay. Big books are also there in this. These are 3 big books. We can even change these books as per the client's requirement. In interesting facts, you'll get the history, science, and biographies. If you press puzzles, you'll get crossword, number puzzle, word search, and kindergarten content. So these all are available at the press of a button. You'll get a printout, and this print will not erase for 18 months. This print will stay for 18 months. Okay. And this box doesn't have any ink and cartridge. Okay. Whatever printout we got, we'll get it. That will be through heat and pressure. Okay. The maintenance part is also zero. Paper roll is the recurring cost for any individual. How much is that cost? Paper roll box No, cost is box cost. 88,500. Okay. And this is paper roll is only the recurring cost. This will be 250 rupees of paper roll for 250 meters, and this will give you 750 to 800 printouts. చూసారు కదా స్టోరీ బాక్స్ని. చాలా యూస్ఫుల్గా ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఈ బుక్ షోలో లేని బుక్ లేదండి. సో ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి.
ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించిన బుక్స్ అండి అండ్ దాని ప్రొడక్ట్స్. ఫార్మింగ్ గురించి, ఫార్మింగ్ ఎలా చేయాలి, ఏ సీజన్లో ఏ క్రాప్స్ వేయాలి, ఆ క్రాప్కి ఏదైనా ఛాలెంజెస్ వస్తే ఎలా ఓవర్కమ్ చేయాలన్నది ఈ బుక్స్లో ఉన్నాయి. ఇక వీటి ధరల విషయాలకు వస్తే కనుక అందరికీ చాలా అందుబాటు రేట్లలో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించిన బుక్స్ అయితే 20 రూపాయల నుంచి మొదలయ్యి 600 రూపాయల వరకు ఉన్నాయండి. మన పాస్ట్ జనరేషన్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలంటే ఓన్లీ మోడ్ వచ్చేసి ఈ బుక్స్ అండి. నా దృష్టిలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, కొత్త మనుషుల్ని కలవాలన్నా మనకు ఉన్నవి 2 సోర్సెస్ అండి. ఒకటి ట్రావెల్ చేయడము, ఇంకొకటి బుక్ చదవడము. ట్రావెల్ చేయడం అన్నది అన్ని సిచ్యువేషన్స్లో కుదరదు. మనకి ప్రతిసారి అవైలబుల్లో సౌకర్యంగా ఉండేది బుక్ రీడింగ్. ఈ బుక్ ఫేర్లో లెఫ్ట్ సైడ్ అంతా వచ్చేసి అన్ని పబ్లికేషన్స్ బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. రైట్ సైడ్ అంతా ఆథర్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ బుక్ ఫేర్లో ఒక అదృష్టం ఏంటంటే మనం బుక్ ఆథర్స్ని డైరెక్ట్గా కలవచ్చు. ఈ ఆథర్స్ అందరూ కూడా యంగ్ బడ్డీసే అండి. ఆథర్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళ ప్రోడక్ట్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా ప్రజెంట్ చేస్తున్నారు. మనం బుక్ ఓపెన్ చేసి కాంటెక్స్ట్ చదివి ఆ బుక్లో ఏముందో తెలుసుకోవడం కన్నా ఇలా ఆథర్ నోట్లో నుంచి డైరెక్ట్గా ఆ బుక్లో ఏముందో అని తెలుసుకోవడంలో ఉన్న ఆ థ్రిల్లే వేరండి. ఆథర్ ఏ ఉద్దేశంతో ఆ బుక్ రాశారు, ఆ బుక్ యొక్క ఎసెన్స్ ఏంటి, అది మనకి ఉపయోగపడుతుందా లేదా అన్నది మనకి అక్కడే అర్థమైపోతుందండి. ఇలా ఇక్కడ ఒక యంగ్ ఆథర్ తన బుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి విందాం రండి. Manasa, I have written this book, Angel. It's a love story. Basically, it is a story about 2 childhood friends who grew together, and they later on they'll get separated, and again they'll meet again in their life. So basically, they're born and brought up in London. Here, it showcases both British culture and Indian culture, and it also includes politics and mafia. Despite all this, how their love journey goes on is what the story is about. Can you show your book cost? It's 250 ma'am, but I'll give you discount. Okay, is it available online? But it's really costly over. No, I'm just asking. Yeah, it is available. విన్నారు కదా ఎంత చక్కగా మాన్సా ఎక్స్ప్లెయిన్ చేశారో. దిస్ ఇస్ హర్ బుక్ స్టోరీ ఏంజల్. ఇక్కడ లవ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ బుక్ చదవండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మాన్సా దీన్ని జస్ట్ 7 డేస్లో రాశారంట. ఈ బుక్ ఫైర్లో దొరకని బుక్స్ అంటూ ఉండవండి. ఎన్ని బుక్స్ ఉండాలో అన్ని బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. లైక్ ఫిక్షన్, పీరియాడికల్, హిస్టారికల్ బుక్స్, రియలిస్టిక్ స్టోరీ బుక్స్, డ్రామాస్, హారర్ బుక్స్, కార్టూన్, స్టోరీ బుక్స్, నోవెల్స్, జర్నల్స్, పురాణాలకు సంబంధించినవి, దేవుళ్ళ పూజలకు సంబంధించిన బుక్స్. ఒకటి కాదు, 2 కాదండి, వేలాది బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. యూ నేమ్ ఇట్, ఇక్కడ దొరకంది ఉండదు. మీరు కనుక బుక్ లవర్ అయితే, మీరు స్పెషల్ కలెక్షన్ కోసం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఇక్కడ రండి. హ్యూజ్ కలెక్షన్ అండ్ వెరైటీ ఆఫ్ బుక్స్ ఇక్కడ దొరుకుతాయి. ముందే చెప్పినట్టు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, మరికొన్ని భాషల బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఈ బుక్ చూసారా, రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ట్రెండ్ అయిన బుక్. మా డైరీలో కొన్ని పేజీలు ఇన్స్టాగ్రామ్లో అలాగే అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా చాలా బాగా ట్రెండ్ అయింది అండ్ చాలా బాగుంటుంది బుక్ కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ చదవండి, చాలా బాగుంటుంది. నిజంగా ఇది ఒక ప్రపంచం అండి, పుస్తకాల ప్రపంచము. ఎటు చూసిన బుక్సే ఉన్నాయి. ఇక్కడికి వచ్చే క్రౌడ్ కూడా అంతే ఉందండి. జనరల్గా నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక ఇల్యూషన్లో ఉన్నాను, బుక్ ఫేర్ అంటే కొంచెం పెద్దవాళ్ళు, మిడ్ ఏజ్ వాళ్ళు ఉంటారేమో అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ టోటల్లీ చేంజ్డ్ అండి. ఇక్కడ చక్కగా చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, స్కూల్ గోయింగ్ పిల్లలు వస్తున్నారు, 5th, 6th, 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలు, అలాగే టీనేజర్స్, యంగ్స్టర్స్ మోస్ట్లీ బాగా కనిపించారు. లో ఉన్న ఆ ఎంతో టువర్డ్స్ బుక్ రీడింగ్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అడ్వాన్స్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్, ఐఫోన్, అలాగే ఇంత ఫాస్ట్ మూవింగ్ లైఫ్లో కూడా ఇలాంటి బుక్ రీడర్స్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపోయాను. నిజంగా అండి, ఫిజికల్గా బుక్ రీడింగ్ చేస్తే కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. బుక్ రీడింగ్ చేయని వాళ్ళకి ఒక డౌట్ ఉంటుందండి, నిజంగా బుక్స్ చదివితే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందా, ఇవన్నీ చదివితే నిజంగా నాలెడ్జ్ వస్తుందా, అసలు మనం ఫిజికల్ బుక్ రీడింగ్ ఎందుకు చేయాలి?
వీటిలో అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దానికన్నా ముందు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ 8 పీపుల్ కలిసి వాళ్ళ బుక్స్ని ఎగ్జిబిట్ చేశారు. అవి ఏంటో వాళ్ళ మాటల్లోనే విన్నాం రండి. హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం మీకు. ఇక్కడ ఆదర్శిని మీడియా, ఒకసారి చూపించాను. ఆదర్శిని మీడియా 318 స్టాల్ నెంబర్ ఇది. దీంట్లో ఒక 8 మంది రైటర్స్ని, అందరూ ఉద్దండ పండితులే, చక్కటి కథలు రాశారు. ఈ కథల సంపుటాలన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. వీటిలో సురేష్ పిల్లయ్య గారి పూర్ణము నిరంతరము, రాతి తయారీ, గారడివాడు అనే ఈ లైన్ అంతా వాళ్ళదే మేడం. ఆ తర్వాత ఎంవి రామిరెడ్డి అని రాశారు. స్పర్శవేది, వెంట వచ్చినది అనే కథలు రాశారు. ఆ తర్వాత రాతి గుండెలో నీళ్లు, తర్వాత శ్రీమతి అనేవి దొండపాటి కృష్ణ సార్ రాశారు. ఇది రోహిణి వంజారి, నేనే మేడం. ఓకే, నేను రాసిన కథలు ఇవి మేడం. తర్వాత కవిత్వం, అంతరంగ భాష అనేది కవిత్వము, తోటమాలి మాలిమి. తర్వాత కోహినూర్ అనేది జల్దీ విద్యాధర్ అనే వాళ్ళు రాశారు. ఆ తర్వాత విరగనియాల, ఇది పెమ్మరాజు విజయ రామచంద్ర అనే సార్ రాశారు. అది మంచి కథలు మేడం. తర్వాత సంగే శక్తి యుగే యుగే, ఉమా మహేష్ ఆచెల్ల అనే వాళ్ళు రాశారు. స్టాల్లో స్టోరీ బుక్స్, పోయిట్రీ, ఓకే, నెక్స్ట్ సంపాదకీయ వ్యాసాలు అవి దొరుకుతాయి మేడం ఇక్కడ. ప్రైజెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ ఏ రేంజ్లో నుంచి ఉంటాయి? రేంజ్ అన్నీ 200 మేడం. 200. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయా ఇవి? అంతే, ఏదో 1-2 మాత్రం 500 ఉన్నాయి, మిగతా అంతా 200-300 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఈ మేడం కూడా ఇక్కడ బుక్స్ పెట్టడానికి వచ్చారు, కానీ మేడంది నానీల తీరానా లహరి అనే మేడం. వీళ్ళు ప్రత్యేకత ఏమంటే ప్రఖ్యాత రచయిత ఎన్ గోపి గారు ఉన్నారు, వారి అమ్మాయి. హలో, నైస్ టు సీ యు. మేము అదే అందరం కలిసి చేసాం. గుడ్, విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి. విన్నారు కదా, చక్కగా ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టుకున్నారు స్టాల్లో. వాళ్ళ కవర్ పేజెస్, టైటిల్స్ చూస్తేనే ఆ బుక్స్ చదవాలి అని అనిపిస్తుంది కదా, అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ డైలీ న్యూస్ పేపర్స్ వాళ్ళవి, అలాగే వీక్లీ మ్యాగజైన్స్ వాళ్ళవి కూడా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయండి. ఇంకా చిన్నపిల్లలకి సంబంధించిన బుక్స్, అలాగే వాళ్ళకి సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ కూడా ఈ స్టాల్స్ అన్నిటిలో కూడా అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ స్టేషనరీ ఐటమ్స్ అండి, చాలా యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్తో ఒక యాప్ యూస్ చేస్తూ ఫోన్తో ఫోటో తీస్తే వీటి మీద లైట్స్ వస్తాయంట. అలాగే ఈ స్టాల్లో ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, స్టేషనరీ ఐటమ్స్, పిల్లలకి బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్టాల్కి అయితే ఒక స్పెషాలిటీ ఉందండి. చోటా భీమ్ లవర్స్ అందరికీ పిచ్చిగా ఈ స్టాల్ నచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంత హ్యూజ్ కలెక్షన్ ఉంది రిగార్డింగ్ చోటా భీమ్. ప్రతి ఎడిషన్, ప్రతి వాల్యూమ్ బుక్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. జస్ట్ 30 రూపీస్ నుంచి ఈ బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పిల్లలకి బుక్ రీడింగ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి బుక్స్ ఇస్తే అండి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చదవడము అలవాటు అవుద్ది కూడా. అండ్ బర్త్డే పార్టీస్కి కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇలాంటి బుక్స్ ఇవ్వచ్చండి. ఎప్పుడు రొటీన్గా పెన్సిల్ బాక్సెస్, పెన్స్ ఇలాంటివి కాకుండా ఇలాంటి యూస్ఫుల్ థింగ్స్ ఇస్తే పిల్లలకు కూడా చదవడం అలవాటు అవుతుంది. ఇవి మొత్తం 104 వాల్యూమ్స్ ఉన్నాయంట అండి ఈ స్టోర్లో. పిల్లలకి బుక్ రీడింగ్ అలవాటు చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి చోటా భీమ్ బుక్స్. చిన్నప్పటి నుంచే ఒక్కొక్క ఎడిషన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళు పెద్ద అయ్యేసరికి అన్ని వాల్యూమ్స్ కవర్ చేస్తారు. ముఖ్యంగా ఇలాంటి బుక్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి పిల్లలకి ఈ బుక్స్ చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా ఉంటాయండి. అండ్ చాలా ఈజీగా ఉంటాయి చదవడానికి కూడా. ఇంకా నర్సరీ పిల్లలకి లైక్ సెంటెన్స్ చదవడం రాని వాళ్ళకి, స్పెల్లింగ్స్ చదవడం రాని వాళ్ళకి కూడా ఇందులో ఉన్న ఇమేజెస్ చూసి అర్థం చేసుకోగలుగుతారు ఈజీగా. ఇవి ఆన్లైన్లో గ్రింగిల్ స్టోర్ అనే వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇలా ఎన్నో రకాల బుక్స్ ఈ బుక్ ఫైర్లో అవైలబుల్ ఉన్నాయండి. అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యే బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంత బిజీ లైఫ్లో వాళ్ళ కెరియర్ని కూడా పక్కన పెట్టి మన లిటరేచర్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో దాన్ని మంచిగా ముందు తరాలకి ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఎంతో మంది న్యూ ఆథర్స్ అండి రియల్ స్టోరీస్ని రాస్తున్నారు. అలాంటి ఒక ఆథర్ని ఇప్పుడు కలుద్దాము రండి. నమస్కారం అండి.
నా పేరు రోహిత్ సాయి. నేను ప్రియభారత జనని అనే బుక్ రాశాను. ఈ బుక్ రాయడానికి కారణం ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే అలవాటు చాలా ఎక్కువగా ఉంది. అమర్ చిత్ర కథ కామిక్ బుక్స్ చదివి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే దాంట్లో రకరకాల క్యారెక్టర్స్ గురించి చాలా బ్రీఫ్గా వాళ్ళ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ అన్నీ చాలా మంచిగా డిస్క్రైబ్ చేసి ఉంటారు. సో నాకు అక్కడ నుండే ఇన్స్పిరేషన్ అన్నట్టు. సో నాకు రాయడం అంటే చాలా ఇష్టము. ప్యాషన్ పరంగా చూసుకుంటే ఈ బుక్ అండి. సో ఇది నిజమైన సంఘటనల బేస్డ్గా రాసిన బుక్. ఇది ఒక సోల్జర్స్ స్టోరీ based on true events. So I hope all of you read this book and encourage all the young writers who are present here. Thank you. Why we have to choose only your books? Because this is a script converted into a book. ఇది ఫస్ట్ ఒక మూవీ స్క్రిప్ట్గా రాసుకొని తర్వాత బుక్లోకి కన్వర్ట్ చేశాను. సో ఎందుకంటే మూవీస్కి అంటే తెలీదు మనకి, అంటే ఛాన్సెస్ ఉంటాయో లేదో తెలీదు, బట్ బుక్ అయితే రీచ్ ఎక్కువ ఉంటుంది కదా అని ఫస్ట్ ఇది ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాను. కానీ తెలుగు రైటర్స్ తక్కువ అయిపోతున్నారు అని మళ్ళీ అర్థం చేసుకొని ఆ పేజెస్ అన్ని చింపేసి మళ్ళీ తెలుగులో రాయడం జరిగింది. సో ఇది ఒక థ్రిల్లర్ అండి. ఇది ఎందుకు చదవాలి అంటే మీరు లాస్ట్ పేజ్కి వచ్చేసరికి మీకు అర్థమైంది ఆల్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి దీనిలో. అండ్ యూ విల్ బీ ఇంటూ టీయర్స్ ఫర్ షూర్. ఓకే. అండ్ మీ బుక్స్లో నుంచి ఏం నేర్చుకోవచ్చు? లైక్ వాట్ విల్ బి ద ఇన్స్పైరింగ్? ప్యాట్రియోటిజం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ బుక్లో. సో ఎందుకంటే ఇక్కడ మనం బుక్ ఫేర్ చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నాం, కానీ అక్కడ ఎవరో ఒకరు మన కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు బార్డర్స్లో వాళ్ళ లైఫ్. కానీ వాళ్ళు చాలా అండర్ రేటెడ్, మనం ఎక్కువ పట్టించుకోము. సో కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలని ఉద్దేశంతో రాసిన బుక్ ఇది. సో విన్నారు కదా రోహిత్ సాయి గారి బుక్ స్టోరీ. చెప్పింది అక్షరాల నిజమండి. మనం ఇక్కడ హ్యాపీగా ఇంత సేఫ్గా ఉండడానికి రీజన్ మన సోల్జర్సే అండి. వాళ్ళే మనకి గాడ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ బుక్ చదువుతారని అనుకుంటున్నాను. మనలో చాలామంది యంగ్ రైటర్స్ ఉంటారు, సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలి, మంచి మంచి మూవీస్కి రైటింగ్స్ ఇవ్వాలి అనుకుంటారు. కానీ అది అందరికీ పాసిబుల్ అవ్వదండి. కానీ వాళ్ళ రైటింగ్స్ని, వాళ్ళ స్టోరీస్ని ఇలా బుక్ రూపంలో అందరికీ అందుబాటు అయ్యేటట్టు చేయొచ్చు. అలాంటి ఒక ప్రయత్నమే ఈ రోహిత్ సాయి గారిది. ఇది ఒక సెల్ఫీ బోర్డ్ అండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ రాసింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సెల్ఫీ కూడా ఏర్పాటు చేయడం ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో మనకు ఎప్పుడైతే అంబేద్కర్ గారు రాసిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసినప్పుడు ఇవన్నీ తీసేశారనమాట. ఓకే. అయితే మనం ఇప్పుడు వీళ్ళు కాన్స్టిట్యూషన్ మీద బాగా బేసిక్గా మాట్లాడుతున్నారు కదా, దాని గురించి జనాలకు కూడా ఇదంతా కాన్స్టిట్యూషన్లో కూడా ఇవి కూడా ఉన్నాయి మనకని. నాలెంద యూనివర్సిటీ కానీ, భగవద్గీత గురించి, ఛత్రపతి శివాజీ గారి గురించి కానీ, వాళ్ళందరి గురించి అది. సో తీసేసిన అవేర్నెస్ కోసం అని చెప్పి ఇది ఇలా గురించి విన్నారు కదా, మనకి మన దేశం గురించి తెలియనివి, కనుమరుగైపోయిన కొన్ని విశేషాలు ఆ సెల్ఫీ బోర్డ్ మీద ఉన్నాయండి. వెళ్తే డెఫినెట్గా విజిట్ అవ్వండి. ఫేర్లో ఇన్ని రకాల బుక్స్ చూస్తున్నాం కదా, ఇవన్నీ చదివితే మనకు ఉపయోగం ఏంటి, ఇవన్నీ చదివితే నాలెడ్జ్ వస్తుందా అని అనుకుంటున్న వారికి ఇదే ఆన్సర్ అండి. నా ఒపీనియన్లో నాలెడ్జ్ అనేది ఒక నిధి అండి. మనతో అన్నీ ఎప్పుడు ఉంటాయో లేవో తెలియదండి, లైక్ సంపద, డబ్బు, పరువు, ప్రతిష్ట. కానీ నాలెడ్జ్ మాత్రం మనతోనే ఎప్పటికీ ఉంటుంది. దీన్ని ఎవరూ తీసుకోలేరు కూడా మన దగ్గర నుంచి. ఇలాంటి నాలెడ్జ్ని మనకి అందివ్వడానికి మన ముందుకు వస్తున్నారు మరొక ఆథర్. ఈయనకు ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే ఈయన బుక్ స్వయంగా అబ్దుల్ కలాం గారు ఆయన చేతుల మీదుగా లాంచ్ చేశారు. అలాగే ఈయన బుక్ని మొత్తం కూడా ఆయన చదివి చాలా అప్రిషియేట్ చేశారు. బుక్ ఏంటి, ఆయన ఎవరో చూద్దాం రండి. హలో అండి, నా పేరు రఘునందన్ వాట్ల. ఒకవేళ మీరు బిగ్గెస్ట్ ట్రెజర్, అల్టిమేట్ ట్రెజర్ ఫైండ్ చేయాలంటే నా మొదటి పుస్తకం ద గ్రేట్ ఇండియన్ ట్రెజర్ చదవాల్సిందే. ఇందులో మనకి తెలియని చాలా చారిత్రక విశేషాలు ఏదైతే ఉన్నాయో, మన హిస్టరీ బుక్స్ చూస్తూ ఉంటాం కదా, అందులో చాలా బోరింగ్ మొఘల్ హిస్టరీ, బ్రిటిష్ హిస్టరీ ఉంటుంది. కానీ దానికంటే చాలా ఇండియన్ హిస్టరీలో చాలా విలువైన శకాలు ఉన్నాయి, చాలా విలువైన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ద గ్రేట్ ఇండియన్ ట్రెజర్లో నేను చూపెట్టుకుంటూ అది ప్రేరణాత్మకంగా ఎలా మన దేశాన్ని మార్చగలుగుతుందో అది నేను ద గ్రేట్ ఇండియన్ ట్రెజర్ ద్వారా రాశాను అనమాట. ఇది నా ఫస్ట్ బుక్, ద గ్రేట్ ఇండియన్ ట్రెజర్. దీని సెకండ్ పార్ట్ వచ్చేసి ద ఐడియా రెవల్యూషన్. మీరు సెకండ్ వరల్డ్ వార్లో మన ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ జరిగింది కదా, అప్పుడు మన
ఇండియన్ ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది నిజంగా. అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎలా మన ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళి ఎలా తీసుకొని వచ్చారు. ఇందులో హీరో ఎవరంటే ఒక ఐడియా అండి. ఒక ఇండియన్ ఇండిపెండెంట్ స్ట్రగుల్ ఐడియా ఎట్లా తనని తాను మార్చుకుంటూ ఎట్లా మన ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చింది, మనము స్వతంత్రం తీసుకొని వచ్చాము అనేది ద ఐడియా రెవల్యూషన్. అది ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో ఎట్లా మనము ఉపయోగించుకోవచ్చు. సో నేను 2 పుస్తకాలు సెల్ఫ్ హెల్ప్ హిస్టారికల్ బుక్స్ అండి. నేను చదివితే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, దాంతోపాటు మజా వస్తుంది. మీరు చదువుతారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ రఘునందన్ వాట్ల. థ్యాంక్ యూ. అమెజాన్లో ఉంటాయి. నా 2 పుస్తకాలు అమెజాన్లో ఉంటాయి. ప్రస్తుతం నేను హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉన్నాను. అక్కడ కూడా మీరు రైటర్ స్టాల్కి వచ్చేసి మంచి డిస్కౌంట్లో మీరు తీసుకోవచ్చు. సో నేను వెయిట్ చేస్తున్నాను మీకోసం. ప్రైస్ ఇది వచ్చేసి మామూలుగా 599, కానీ రైటర్స్ హాల్లో నేను 350కి ఇస్తున్నాను. ఇది 250కి ఇస్తున్నాను. ఓకే. సో విన్నారు కదా, మన కంట్రీ గురించి, మన కంట్రీలో ఉన్న ట్రెజర్ గురించి తెలుసుకోవాలి అంటే డెఫినెట్గా ఈ బుక్ చదవాల్సిందే. మనందరికీ జనరల్గా ఇంకొక డౌట్ రావచ్చండి, మార్కెట్లో చాలా ఆడియో బుక్స్, డిజిటల్ బుక్స్ ఉన్నాయి కదా, ఎందుకు మనం ఫిజికల్ బుక్ రీడింగే చూస్ చేసుకోవాలి అని. ఎందుకంటే మనకు ఒక కనెక్టివిటీ రావడం కోసం అండి. అదొక ఎమోషనల్ బాండ్ కింద ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక మనిషితో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడడానికి, ఫోన్లో మాట్లాడడానికి వ్యత్యాసం ఉంటుంది కదా, ఇది కూడా అంతే అండి. ఫిజికల్ బుక్ రీడింగ్లో ఉన్న నాలెడ్జ్ అడాప్షన్ అన్నది చాలా ఫాస్ట్గా జరుగుతుంది, అలాగే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ బుక్స్లో నాలెడ్జ్ మనకి ఇప్పటికీ గుర్తుంటుంది కదా, అలా మాట. అంతేకాదండి, ఫిజికల్ బుక్ రీడింగ్ వల్ల మనకి మంచి మెమరీ పవర్ వస్తుంది, అలాగే కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరుగుతుంది. బుక్స్ చదవడం వల్ల మనకి వొకాబులరీ పెరుగుతుందండి, అలాగే అనాలిటిక్ స్కిల్స్, స్ట్రాటజిక్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఎవరికైనా రాత్రులు నిద్ర పట్టకపోతే ఖచ్చితంగా పడుకునే ముందు ఒక 5 to 6 pages అన్న బుక్ చదవండి, ఫిజికల్ బుక్ రీడింగ్ చేయండి. తప్పకుండా మన ఐబాల్స్కి మంచి ఎక్సర్సైజ్ అయ్యి మన బ్రెయిన్లో సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి మనకి నిద్రపోవడానికి హెల్ప్ చేస్తాయి. టు అవాయిడ్ డిజిటల్ బుక్ రీడింగ్ అండి, ఎందుకంటే స్క్రీన్ నుంచి వచ్చే లైట్ వల్ల మన ఐస్కి చాలా హార్మ్ఫుల్ కాబట్టి. చూస్తున్నారు కదా ఈ క్రౌడ్ని. జనరల్గా నేను వేరే ఎగ్జిబిషన్స్ లైక్ క్లోతింగ్, జ్యువెలరీ వాటిని క్రౌడ్ చూస్తాను, కానీ ఈ బుక్ ఫేర్ కూడా ఇంత క్రౌడ్ రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఈ స్టాల్లో నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ చూడండి, తాళపత్ర గ్రంథాలు. పేపర్ ఇన్వెన్షన్ ముందు ఇన్ఫర్మేషన్ అంతా ఇలాగే రాసి పెట్టేవారు. ఇలాంటివన్నీ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడన్నా కొన్ని లైబ్రరీస్లో ఉండొచ్చు, బట్ జనరల్గా అయితే ఎక్కడా కనిపించట్లేదు మనకి. దీని మీద లిపి చాలా చిన్నగా రాయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇలా గ్లాసెస్ హెల్ప్తో మాత్రమే చదవగలుగుతాం మనం. ఖచ్చితంగా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ ఇలాంటివన్నీ తప్పకుండా చూపించాలండి. ఇక్కడికి వస్తే ఇవన్నీ చూడొచ్చు. ఈ హాలిడే సీజన్కి డెఫినెట్గా హైదరాబాద్లో ఉన్న ఈ బుక్ ఫేర్కి వచ్చి విజిట్ చేయండి. ఈ బుక్ ఫేర్లో ఎంతోమంది డిఫరెంట్ ఆథర్స్ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అండి. చాలా అవలీలగా తన రియల్ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ స్టోరీగా రాశారు, అది కూడా ఒక్క రోజులో అండి. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాము. హలో, నా పేరు సంప్రీత్ శివయ్య నీలి. నేను ఈ బుక్స్ రాశాను. అందులో మారని మనుషుల కథలు, మహాభూమి, మహాకావ్యం అండ్ రామయ్య పొలం. సో నేను ఈ 3 పుస్తకాలతో పాటు వేదాంత్ ఇన్నోవేటబుల్ 22 మెథడ్స్ టు ఇరిగేట్ ఏ క్రాప్, అప్గ్రేడ్స్ ఆఫ్ పపాయ అని కొన్ని ఇంగ్లీష్ బుక్స్ కూడా రాశాను. సో ఓవరాల్గా నాకు రైటింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్. రైటింగ్ అంటే కథలు చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం. ఈ కథలు చెప్పడం, కథలు రాయడం అనే ఇష్టం అనేది ఎప్పుడైతే ఆచరణలో పెట్టానో అప్పుడే పుస్తకాలు రావడం మొదలైంది. సో ఆ విధంగా నేను రాసిన మొదటి పుస్తకమే మారని మనుషుల కథలు. నా కథల ప్రయాణం మొదలైంది ఈ పుస్తకంతో అని చెప్పాలి. ఒక 6 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు, ఆ సమయంలో రాసుకున్న కథల్ని అన్ని కంపైల్ చేసి మారని మనుషుల కథలు అనే పుస్తకంగా తీసుకొచ్చాను. ఈ మారని మనుషుల కథలలో 18 రకాల కథలు ఉంటాయి, 18 రకాల కథలు ఉంటాయి.
అంటే ఒక కథ హారర్ స్టోరీ ఉంటే ఒకటి థ్రిల్లర్ ఉంటుంది, అలాగే ఒకటి లవ్ స్టోరీ ఉంటుంది, ఒకటి పీరియాడిక్ డ్రామా ఉంటుంది, ఒకటి మోటివేషనల్ స్టోరీ ఉంటుంది. ఈ విధంగా ఒక్కో కథ ఒక్కో అనుభూతిని ఇస్తుంది అనమాట. ఈ 18 కథలు 18 రకాలుగా రాయడానికి రీజన్ ఏంటంటే ఏ పుస్తకమైనా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో కానీ ఒక టోన్తో కానీ వెళ్తుంది. కానీ అదే ఒక పుస్తకం ఒక మనిషికి వివిధ ఆలోచనల్ని ఇన్కల్కేట్ చేయాలని ఒక థాట్తో స్టార్ట్ చేసిన పుస్తకం ఇది. అండ్ నేను ఏ విధంగా మొదలుపెట్టానో ఆ విధంగానే పూర్తి చేసిన. ప్రతి కథలో ఒక నీతి ఉంటుంది అండ్ ప్రతి కథ ఒక థ్రిల్లర్ లానే ఇంట్రెస్టింగ్గా రన్ అవుతూ ఉంటుంది. ఇది నేను రాసిన మొదటి కథలు అని చెప్పుకోవచ్చు. ఇక రీసెంట్గా వచ్చిన పుస్తకాల్లో మహాభూమి మహాకావ్యం, ఇది నాకు చాలా ఇష్టమైన పుస్తకం అని కూడా చెప్పాలి రాసిన దానిలో ఇప్పుడు చూసుకుంటే. ఎందుకంటే ఈ ఆలోచన రావడమే నాకు చాలా నాకే విచిత్రంగా అనిపించిన ఆలోచన. అంటే ఇప్పటిదాకా మనకు చాలా చరిత్రలు ఉన్నాయి, మన లైఫ్స్ అనేవి హిస్టరీస్ మీద బేస్ అయి ఉన్నాయి. చరిత్రలు నేర్చుకొని వాటికి తగ్గట్టుకు మనల్ని మోల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ నిజంగా చరిత్ర అనేది నిజమని ఎందుకు నమ్మాలి? ఎందుకంటే చరిత్ర అనేది ఒక చరిత్రకారుడు రాసింది మాత్రమే. ఒక చరిత్రకారుడు రాసిన దాన్ని నిజమని ఎలా నమ్ముతున్నాం అనేది క్వశ్చన్ నాకు. ఎందుకు నిజమై ఉండకూడదంటే ప్రతి మనిషి తనకు అర్థమైనట్టే రాస్తాడు, కానీ ఉన్నట్టుగా ఎవరు రాయారు. అలాంటప్పుడు చరిత్రకారులు కూడా వాళ్ళకు అనిపించింది రాసి ఉంటారు, వాళ్ళకు అనిపించింది నిజమై ఉండాల్సిన గ్యారంటీ లేదు. సో ఏ చరిత్ర నిజం కాదు, అది కేవలం చరిత్రకారుడి దృష్టికోణం మాత్రమే అనే ఫిలాసఫీని స్ట్రాంగ్గా చెప్పడానికి మహాభూమి అనే ఒక ఫిక్షనల్ వరల్డ్ని క్రియేట్ చేశాను అనమాట. సో ఈ మహాభూమి అనే ప్రపంచంలో చాలా కథలు చెప్పాలి, అందులో చెప్పిన ఒక కథ ఈ మహాభూమి మహాకావ్యం మొదటి భాగం. దీని పేరు ఇతిహాస ప్రవర్తక పర్వం అని నేను పెట్టుకున్నా. అంటే చరిత్రను మార్చగలిగే వాడి కథ అనమాట. ఈ ప్రపంచంలో ఇంకా చాలా పుస్తకాలు వస్తాయి, దిస్ జస్ట్ వన్ ఆఫ్ ఇట్. ఇది రాయడానికి నాకు 7 రోజులు పట్టింది. అండ్ లాస్ట్ ఒక వారం ముందు పూర్తి చేసిన పుస్తకం రామయ్య పొలం. రామయ్య పొలం అనే పుస్తకాన్ని కూడా నేను ఒక అగ్రికల్చర్ ఇంజనీర్ అయి ఉండడం వల్ల వ్యవసాయం గురించి నాకు కొంత తెలుసు, రైతులతో మాట్లాడడం గురించి కానీ వాటి సబ్జెక్ట్ గురించి కూడా తెలుసు. సో నేను ఒక రైతు కథ రాయాలనుకున్నప్పుడు అది కూడా తెలంగాణ మాండలికంలో రాయాలనుకున్నాను. తెలంగాణ మాండలికం అంటే మళ్ళీ వరంగల్లో ఒకలాగా మాట్లాడతారు, కరీంనగర్లో ఒకలాగా ఉంటుంది, మహబూబ్నగర్లో ఒకలాగా ఉంటుంది. నేను ఎంచుకున్న మాండలికం ఏంటంటే నేను తిరిగిన అన్ని ప్రాంతాల్లో వివిధ రైతుల దగ్గర నేను విన్న మాటలు, మా తాత నాన్నమ్మ దగ్గర నేను విన్న మాటలు, ఈ మాటలన్నింటినీ కూర్చి దీన్ని ఒక మాండలికంలా మార్చి అప్పుడు ఒక వచన కవిత్వం లాంటి కథ రాద్దామనే ఒక ఆలోచన. అదే రామయ్య పొలం. ఈ రామయ్య పొలానికి అందుకే నేను హృద్ వచన కవిత్వం అని పేరు పెట్టుకున్నాను. అంటే హృదయం నుంచి వచ్చిన వచన కవిత్వం. ఇందులో ఒక్క పదం కూడా నేను ఎడిట్ చేయలేదు. ఒక రాత్రిలో ఎలా వచ్చిందో అలాగే రాసిన వచన కవిత్వం అని చెప్తాను. ఇది మొత్తం ఒకే కథ, ఒకే వచన కవిత్వం. అండ్ ఇందులో టెక్నికల్ డీటెయిల్స్ నేను ఇన్కల్కేట్ చేసిన. అంటే ఒక అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లెక్చరర్గా నాకు ఇరిగేషన్ మెథడ్స్ గురించి కానీ, హైబ్రిడైజేషన్ గురించి కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ తెలుసు. ఇలాంటివి ఎప్పుడూ కవితల్లో పెట్టడానికి చూడలేదు. సో నేను కవిత ద్వారా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. అది కూడా ఇందులో ఇన్కల్కేట్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎమోషనల్ స్టోరీ ఆఫ్ ఎ ఫార్మర్. అండ్ దాట్స్ అబౌట్ దిస్ బుక్. 3 books కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి నాకైతే. మీకు కూడా అనిపిస్తే కుదిరితే కనుక తప్పకుండా చదవండి. అండ్ ఈ బుక్ స్టాల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఈ బుక్ అండి. ఇది చూడండి ఎంత హ్యూజ్గా ఉందో. ఇది టోటల్గా 4200 పేజెస్తో ఉన్న బుక్ అంట. చాలా హెవీగా, చాలా హ్యూజ్గా ఉంది అన్నమాట. దీని డిస్ప్లే పర్పస్ ఇక్కడ పెట్టారు. ఇవన్నీ జనరల్గా పెద్ద పెద్ద లైబ్రరీస్లో అవైలబుల్ ఉంటాయంట. మన దేశంలో ఉన్న అన్ని లైబ్రరీస్ ఈ బుక్ ఫేర్లో ఉన్నాయా అని అనిపించింది. అన్ని బుక్స్ ఉన్నాయండి ఇక్కడ. అసలు వెళ్తున్న కొలది వస్తూనే ఉన్నాయి స్టాల్స్ అయితే. ఇంక ఈ స్టాల్లో అయితే అండి పిల్లల బుక్స్తో పాటు పిల్లల కోసం డిఫరెంట్ గేమ్స్, టాయ్స్ అన్నీ ఉన్నాయండి. ఫోన్స్తో పని లేకుండా చక్కగా న్యాచురల్గా బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది టెలిస్కోప్, ఇక్కడ బయోస్కోప్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. పిల్లలకి బాగా యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ ఎంగేజ్ చేయడానికి. డెఫినెట్గా బుక్ ఫేర్లో ఈ స్టాల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి, మిస్ అవ్వకండి. మీ పిల్లలకి మంచి యూస్ఫుల్ ఐటమ్స్ దొరుకుతాయి, అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో.
పజిల్స్ కానీ సైన్స్ యాక్టివిటీస్ కానీ ఉంటాయి పిల్లలకి. అది ఏదైనా బ్రెయిన్ ఉపయోగించి చేసేట్టుగా, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అయ్యేట్టుగా ఉంటాయి యాక్టివిటీస్ అన్నీ. మొబైల్ ఫోన్స్లో ఇప్పుడు అనవసరంగా రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు కదా, అలాంటివి చేసే కన్నా ఇలాంటి చిన్న చిన్న పజిల్స్ ఉంటాయి. ఈ రెండు ఇంటర్లాక్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేయడం, ఇలాంటి బుర్ర పెట్టి చేసే యాక్టివిటీస్ ఉంటాయి మన దగ్గర. ప్రైజెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి ఉన్నాయండి. 50 రూపీస్ నుంచి 1000 దాకా కూడా ఉన్నాయి. సో విన్నారు కదా, మీ పిల్లలకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయండి ఈ స్టోర్ని. ఇక్కడ అన్ని రంగాలకి చెందిన పుస్తకాలతో పాటు అన్ని రంగాల్లోని నైపుణ్యం పొందిన గొప్ప గొప్ప మనుషులు ఉన్నారండి. వెరీ నాలెడ్జబుల్, అలాగే వెరీ టాలెంటెడ్ పర్సన్ అండి ఆయన ఎవరో, ఆయన విశేషాలేంటో ఆయన మాటలను తెలుసుకుందాం ఇప్పుడు. హలో సార్, వెరీ నైస్ టు మీట్ యూ. కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? My name is Ram Khani Andi, Challa Ram Khani. By profession, I'm a soft skills trainer and I'm author, coach, trainer and speaker. I wrote some 7 books now, till now, and I have my first book is Trisenku Narakam అని చెప్పి, it's on a poetry book which I published in 1989. I got award for that book, Devulapalli Krishna Shastri award వచ్చింది ఆ పుస్తకానికి. And my second book is on personality development and soft skills for students and future leaders. దానికి యాక్సెస్ సక్సెస్ ఇన్ఫైనైట్ అని, దానికి ముందు మాట ఫోర్వర్డ్ డైరెక్టర్ ఆఫ్ డెలాయిట్ ఎస్వి నాథన్ గారు ఫోర్వర్డ్ రాశారు ఆయన. దట్ బుక్ వాజ్ వెరీ నైస్ బుక్, చాలా మందికి హెల్ప్ అయింది ఆ బుక్. ఐ గాట్ సమ్ గుడ్ రివ్యూస్ ఆన్ దట్ బుక్. అండ్ మై థర్డ్ బుక్ ఈజ్ సేమ్ బుక్, తెలుగులో తెలుగు మీడియం విద్యార్థుల కోసం సరిగా పదమని, అంటే లైఫ్లో నడకని నడతని, హౌ ఈజ్ యువర్ బిహేవియర్, దిస్ ఈస్ ద బుక్ అండి. అండ్ దిస్ ద లేటెస్ట్ బుక్. అండ్ ఈ పుస్తకం తర్వాత, ఈ పుస్తకానికి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ పుస్తకం తర్వాత నేను రిఫ్లెక్షన్స్ అని చెప్పి ఒక పుస్తకం, ఓన్లీ మై ఐడియాస్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, మై ఎక్స్పీరియన్సెస్. ఈ బుక్లో ఇంతకుముందు ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ వస్తే పెద్ద పెద్ద కవిత్వాలు రాసేవాళ్ళం. నౌ ఇట్ ఈస్ వన్ లైనర్స్ అనమాట, experiential quotes. This book has also got good reviews, now available in our book fair. Our guru is Swami Purnananda andi of Srisailam, Sunipentlo ఉండేవాళ్ళు. 2000 వెళ్ళిపోయారు ఆయన. మా గురుగారి మీద నేను 3 CDలు పాటలు రాశాను, చాలా పాటలు రాశాను. ఆ పాటల మీద వ్యాఖ్యానం రాసి మహద్గురు వాణి అనే పత్రికలో పబ్లిష్ చేశానండి. ఆ పాటలన్నిటికీ వ్యాఖ్యానం రాసి ఆ పుస్తకం ఇందులో ఉందన్నమాట. రైట్, సదానంద మహారాజ్ అని చెప్పి గణేష్ పురిలో ఉండేవారు అనమాట, మహారాష్ట్రలో గణేష్ పురిలో ఉండేవారు. ఆయన నిత్యానంద భగవాన్ శిష్యులు. ఆయన మీద పుస్తకం రాయమని సాయిదాస్ స్వామి అనే గురువు గారు అడిగితే, ఆయన లింగంపల్లి ఉండేవారు. ఆయన అడిగితే ఆ పుస్తకాన్ని హిందీ టు తెలుగు ట్రాన్స్లేట్ చేశారు. దట్ వే ఐ రోట్ సమ్ 6 to 7 books and which I never expected. I started slowly with one essay on ezinearticles.com అని చెప్పి అమెరికన్ వెబ్సైట్లో స్టార్ట్ చేశాను. I'm having some 10 years journalism experience అండి. That helped me to continue with my writing skills అన్నమాట. And I'm very happy for this year is very productive. I wrote some 3 books and came out very well. I'm very happy and thanks so much. విన్నారు కదా, గ్రేట్ పర్సనాలిటీ, చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు. ఆ పొజిషన్లో ఉన్న ఈ రోజు కూడా ఆయన ఈ బుక్ ఫేర్ లాంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆయన బుక్స్ గురించి చెప్తున్నారు. చిన్న ఎస్సేతో స్టార్ట్ అయ్యి ఆయన రైటింగ్ జర్నీ ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి ఆయన స్టోరీ. ఓవర్ డికేడ్స్ నుంచి ఆయన రైటింగ్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ టువర్డ్స్ లిటరేచర్ అండి. ఈ జనరేషన్ ఆథర్స్కి, రీడర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్? బాగా చదవాలండి. యూ హ్యావ్ టు రీడ్ టు లీడ్. యూ వాంట్ టు బికమ్ ఏ లీడర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ వన్ రైటింగ్. బాగా చదవాలి. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఎవరు రాశారు, ఏం రాశారు, మనం చదివితే అది ఇన్స్పిరేషన్ కాకపోయినా యూ క్యాన్ మెయింటైన్ సమ్ స్టాండర్డ్స్. ఒక ప్రామాణికత అంటారు తెలుగులో అన్నమాట. ఆ ప్రామాణికత నిలబెట్టాలంటే, అలాగ ప్రామాణికంగా అథారిటేటివ్గా రాయాలంటే, nowadays everybody is author, but are you authority on that subject? That's very important. Whatever you write, you must be able to speak fluently on that particular subject. అది డెవలప్ చేసుకోవాలి. బాగా చదవాలి ఫస్ట్. చదవకుండా మనకు సొంతంగా ఎవరు మన ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. నేను రాసిందే వేదం అంటే మాత్రం కుదరదు. 10 కాలాల పాటు ఏ రచన అయినా నిలబడాలంటే మనం 10 పుస్తకాలు చదువుతూ ఉండాలి. రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
అండ్ ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఈ ఆన్లైన్ జనరేషన్లో ఈ బుక్స్ అని చాలా వచ్చేసాయి కదా, వై మనం ఎందుకు ఫిజికల్ రీడింగ్, ఫిజికల్ బుక్ తీసుకునే చదవాలి అంటే వాట్ విల్ ద అడ్వాంటేజెస్? Digital will not help you to have the feeling of touching a book. రైట్, డిజిటల్ అనేది అక్కడే ఉంటుంది. పుస్తకం పట్టుకుని చూసి చదవడం వేరు, రైట్. మనకి షేక్ హ్యాండ్ వేరు, హాయ్ బాయ్ అనడం వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. రైట్, దూరంగా ఉండి హాయ్ అనడం, దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తేనే అది తృప్తి. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అలా. బుక్ ఈజ్ లైక్ యువర్ క్లోజ్ ఫ్రెండ్. The more you touch the book, the more you feel the feelings of the author. That will help you a lot. Reading a book is really a lovely experience. One should experience that. అందుకనే ఇంత పెద్ద బుక్ ఫేర్స్ అవన్నీ జరుగుతున్నాయి, ఇంకా పాఠకులు కొంటున్నారని మనం వింటూనే ఉన్నాము. బట్ కొని పుస్తకం ఇంట్లో పెట్టుకోకుండా నా లైబ్రరీలో కూడా ఒక పుస్తకం ఉందని చెప్పి కొన్న పుస్తకం చదివితే దెన్ యూ విల్ హ్యావ్ సమ్ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ ఆల్సో విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదండి ఆయన చెప్పిన గ్రేట్ వాల్యుబుల్ వర్డ్స్ని. కమింగ్ ఆథర్స్కి అలాగే కామన్ పీపుల్ కూడా తప్పకుండా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇంకా బుక్ ఫేర్ అయితే ఎండ్కి వచ్చేసిందండి. నేను జస్ట్ 1 or 2 hours స్పెండ్ చేద్దామని వచ్చాను, కానీ నైట్ వరకు అక్కడే ఉన్నాను. ట్రస్ట్ మీ అండి, అంతా బాగుంది. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అంటే చాలా ఉంది. నేను అసలు బుక్ లవర్ని కాదండి, ఎప్పుడో అడపాదడపా సంవత్సరానికి 1-2 బుక్స్ చదువుతానంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత నా వ్యూ పాయింటే మారిపోయింది. బుక్స్ ఖచ్చితంగా ఎందుకు చదవాలనేది అర్థమైందండి. మీ అందరూ కూడా తప్పకుండా విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉందండి. మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే నా తాపత్రయం అంతా. మీలో చాలామందికి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, బట్ మీ సర్కిల్లో లిటరసీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న బోర్డులో వరల్డ్ ఫేమస్ పోయిట్స్ అందరు ఉన్నారండి. ఈ బోర్డులో వారి ఇమేజెస్తో పాటు పేర్లు, అలాగే ఏ కంట్రీకి చెందిన వారో రాసున్నారండి. ఇందులో నాకు చాలామంది తెలీదు టు బీ హానెస్ట్, కానీ నేను ఒక దానికోసం వెతుకుతున్నాను. అదేంటంటే ఇండియా అనే వర్డ్ గురించి. మన ఇండియా నుంచి ఎవరైనా ఉన్నారా అని చెప్పి బోర్డు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2-3 సార్లు వెతికానండి, కానీ ఎక్కడా నాకు ఆ పేరు కనిపించలేదు. ఐ ఫెల్ట్ సో డిసప్పాయింటెడ్. అదేంటి, మన దగ్గర గ్రేట్ పోయెట్స్ అలాగే రైటర్స్ ఉన్నారు కదా, మరి ఈ బోర్డులో ఎందుకు లేరు అని అనిపించింది. ఎనీవేస్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నాకు ఆ లైక్ ఎంతో మోటివేషన్ ఇస్తుందండి. నా ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. స్టే హెల్తీ, బీ హ్యాపీ, సర్వేజన సుఖినో భవంతు. మరో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.